భాగవతానికి, ఇంటర్స్టెల్లార్కి, ఎలాన్ మస్క్కి మధ్య ఉన్న లింక్ ఏందో మనం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం. మన హిందూ గ్రంథాలంటే ఈ మధ్య కాలంలో మనకు ఒక దశ ఉండేది 1970s, ఆ తర్వాత 80sలో కూడా కొంతవరకు, 1990 తర్వాత కొంచెం చేంజ్ వచ్చింది. కానీ 1960s, 70s, 80s ఆ కాలంలో హిందూ గ్రంథాలంటే అవి ఒక పనికిమాలినవి, పుక్కిటి పురాణాలని, దాంట్లో చెప్పే ప్రతిదీ అబద్ధమని, కల్పితమని, ఎవరో పని లేకుండా చెట్టు కింద కూర్చొని ఈ చెప్పుకున్న కథలని ఇట్లా కొట్టిపారేసేవాళ్ళు. ఇప్పటికీ అట్లాంటి ప్రబుద్ధులు కొందరు ఉన్నారు. మనం వాళ్ళని ఏం చేయలేం. కానీ కొంత మార్పు అయితే వచ్చింది, అయితే ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, అమెరికన్ ఎన్నికల్లో, అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ట్రంప్ని ఎలాన్ మస్క్ సపోర్ట్ చేశాడు. ట్విట్టర్లో ప్రతిరోజు సపోర్ట్ చేసేవాడు. పూర్తిగా రిస్క్ చేసి డెమోక్రాట్స్ని వ్యతిరేకిస్తూ ఒక వ్యాపారవేత్త అంత బాహటంగా, అంత పబ్లిక్గా వచ్చి ఒకరిని సపోర్ట్ చేయడం. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నారు, మోడీకి సపోర్ట్ అని రాహుల్ గాంధీ అంటాడు. కానీ ముఖేష్ అంబానీ స్వయంగా వచ్చి ఎక్కడ కూడా మోడీకి ఓటేయండి అని చెప్పడు, అదాని అయినా సరే. కానీ ఇలాన్ మస్క్ అట్లా కాదు. డైరెక్ట్ ఇలాన్ మస్క్ వేదికలెక్కి ఆ ట్రంప్ తరఫున ప్రచారం చేసి ట్రంప్ని గెలిపించుకున్నాడు మొత్తానికి. ఇప్పుడు ట్రంప్ ఏంటంటే గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని ఒక శాఖను ఏర్పాటు చేసి దానికి చీఫ్గా, ఇన్ఛార్జ్గా ఎలాన్ మస్క్ని పెట్టి ఆయనకు పెద్ద బాధ్యత అప్పచెప్పాడు. జనవరి 20 నుంచి వాళ్ళ ప్రస్తుతానికైతే జో బైడెన్ టీం నడిపిస్తుంది అమెరికన్ పద్ధతి ప్రకారం. అమెరికాలో ఎలక్షన్స్లో గెలిచిన వెంటనే అధికారం రాదు. నవంబర్లో ఎన్నికలు అయితే జనవరి వరకు వెయిట్ చేయాలి. డిసెంబర్ అంతా పాత ప్రభుత్వమే ఉంటుంది. సో జో బైడెన్ పోయి ట్రంప్ రావాలంటే జనవరి 20. బట్ జనవరి 20 తర్వాత ఏం చేయాలనే విషయంలో ఎలాన్ మస్క్ ఇప్పటికే చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అయితే ఉత్సాహం ఏంటి, ప్రభుత్వంలో గవర్నమెంట్కి సంబంధించి చేసే ప్రభుత్వ కార్యకలాపాలు అవి పక్కన పెడితే తన వ్యాపారానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కొత్త ప్లాన్స్తో ముందుకు వస్తున్నాడు. అందులో ఒకటి ఏంటంటే, మన ప్రధాని నరేంద్ర మోడీ అయినా సరే, అక్కడ నుంచి అమెరికా అధ్యక్షుడు భారతదేశానికి వచ్చినా సరే, విమానం ఎక్కడ ఆగకుండా ప్రయాణిస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం సాధారణ పౌరులం ఎవరైనా అమెరికాకి వెళ్ళాలంటే మనం ఎక్కడో దుబాయ్లో దిగి, జర్మనీలో దిగి, లండన్లో దిగి అట్లా వెళ్తుంటాం, బ్రేక్ జర్నీలు చేస్తుంటాం. వీళ్ళకి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. బట్ అదంతా అంత టైం లేకుండా వివిఐపీలు, దేశాధినేతలు ఎవరన్నా నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి వాషింగ్టన్ వెళ్ళాలి అనుకుంటే ఒకే విమానంలో స్ట్రైట్కి వెళ్ళిపోతారు కదా. అటువంటి వాళ్ళకు కూడా కొన్ని గంటల ప్రయాణం చేస్తే కానీ ఆ ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఇలాన్ మస్క్ చెప్తుంది ఏంటంటే, ఢిల్లీ నుంచి స్టార్ట్ చేసి శాన్ ఫ్రాన్సిస్కోలో దిగడానికి అరగంట చాలు అంటున్నాడు. ఇది ఏ విధంగా సాధ్యం అంటే, ఇది ఇప్పుడు కాదు, 10 ఏళ్ల కిందనే వచ్చిన ఒక ఐడియా. అప్పట్లో చర్చ జరిగింది, తర్వాత అది వెనుకకు పడిపోయింది. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత సరైన పర్మిషన్స్ వస్తే ఆ పని మొదలు పెట్టాలి అని ఆలోచిస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం విమానంలో వెళ్తున్నాం కదా, రేపటి కొన్ని రోజుల తర్వాత ఇలాన్ మస్క్ ప్లాన్ చేసుకునేది వర్కౌట్ అయితే రాకెట్లో వెళ్తాం. అంటే మనం భూమి నుంచి రాకెట్లో పైకి వెళ్ళిపోతాం. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడైతే ఉపగ్రహాలు తిరుగుతూ ఉంటాయో, మనుషులు తయారు చేసిన శాటిలైట్స్ ఉంటాయి కదా, ఇవి ఎక్కడైతే తిరుగుతుంటాయో అంత వరకు వెళ్లకుండా, శాటిలైట్స్ చాలా భూమి కంటే చాలా పైకి వెళ్ళి తిరుగుతుంటాయి, భూకక్ష కంటే ముందు పైకి వెళ్ళిపోతాయి. కానీ ఇలాన్ మస్క్ ఐడియా ఏంటంటే, ఈ ప్రయాణికులు అంటే మనం నార్మల్గా ఈ రాకెట్స్ అంటే ప్రయోగం కోసం చేసే రాకెట్స్ కాకుండా జస్ట్ ప్రయాణం కోసం చేసే రాకెట్స్ ఉంటాయి కదా, ఈ రాకెట్స్లో కూర్చొని వెళ్ళే జనాలు ఎవరైతే ఉంటారో వీళ్ళని లోవర్ ఆర్బిట్లోకి తీసుకెళ్తారు. అంటే భూమికి దగ్గరలోనే ఉంటాం, కానీ విమానాలు ప్రయాణించేది, హెలికాప్టర్లు ప్రయాణించే అంత కింద కాదు, కొంచెం పైన. అట్లా అని చెప్పి శాటిలైట్స్ అంత పైన ఉండవు, మధ్యలో ఉంటాం. ఈ మధ్యలో ఉన్నప్పుడు ఈ రాకెట్ కింద భూమి తిరుగుతూ ఉంటుంది కదా, సో మన రాకెట్ పైకి వెళ్ళి ప్రయాణం చేసి వచ్చి దిగుతుంది అనమాట. సో ఇండియాలో బయలుదేరిన రాకెట్ అక్కడికి వెళ్ళడానికి 1/2 అవర్ చాలు. ఇప్పుడు అయితే ఏంటి, 10 గంటలు అవ్వచ్చు, 15 గంటలు అవ్వచ్చు. సో అంటే ఇండియా నుంచి అమెరికాకు వెళ్ళే గ్యాప్ చాలా వేగంగా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇలాన్ మస్క్ చెప్తున్న దాని ప్రకారం ఇంకా టెక్నికల్గా చాలా ఉంటుంది. మనం సింపుల్గా మాట్లాడుకున్నాం, అందులో టెక్నికాలిటీస్ చాలా ఉంటాయి. అవన్నిటికి గురించిన ఆలోచనలు సైంటిస్టుల దగ్గర ఉన్నాయి. అంటే ఇది దాదాపు వర్కౌట్ అయ్యేదే, కాకపోతే ఏంటంటే పర్మిషన్ రావాలి. ఎందుకంటే ఒకసారి ఒక రాకెట్లో 1000 మంది కూర్చొని ప్రయాణించవచ్చు. ఏదైనా తేడా జరిగితే 1000 మంది పోతారు. ఎందుకంటే ఇది సైకిల్, స్కూటర్, బస్ యాక్సిడెంట్, ట్రైన్ యాక్సిడెంట్ లాంటిది కాదు. విమానాలు కూడా, ఇప్పుడు విమానాల్లో కూడా 250-300 మెంబర్స్ ఉంటారు. విమానం పోతే, విమానం ఎక్కడైనా కూలిపోతే ఒక్కడు కూడా మిగలకపోవచ్చు. సాధారణంగా విమాన ప్రమాదాల్లో బతికి బయటపడే వాళ్ళు ఉండరు మోస్ట్లీ.
సో రేపు రాకెట్లో కూడా ఏమైనా తప్పిదాలు జరిగితే చాలా పెద్ద ఎత్తున మా ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి పర్మిషన్స్ ఇవ్వడానికి ఇప్పుడు అప్పుడే ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. ట్రంప్ ఒకవేళ ఇస్తే మాత్రం ఇలాన్ మస్క్ కలగంటున్న విధంగా అంటే గొప్ప మార్పు రాబోతుంది అనమాట. లండన్ నుంచి అమెరికాకు కావచ్చు, ఇండియా నుంచి అమెరికాకు కావచ్చు, అమెరికా నుంచి రష్యాకు కావచ్చు, రష్యా నుంచి ఆఫ్రికాకు కావచ్చు, భూమి మీద ఉన్న ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతంకైనా సరే ఇప్పుడు ప్రస్తుతం మీడియాలో వచ్చిన రిపోర్ట్స్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఈ రాకెట్ ద్వారా ప్రయాణించడం ద్వారా హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లోపు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. భూమి మీద ఉన్న ఏదే ఖండంకు నుంచి ఎక్కడికైనా సరే, అమెరికా నుంచి అంటార్క్టికా వరకు, ఇండియా నుంచి సైబీరియా వరకు, ప్రపంచంలో 4 మూలలు గ్లోబ్లో ఎటువైపు అయినా సరే అరగంటలోంచి గంట మధ్యలో వెళ్ళిపోవచ్చు.